ఎలక్షన్లలో మన మండలం నుంచే స్టార్ట్ కావాలా. ప్రతి ఒక్క మీటింగ్ లో నేను చిన్నమండం నుంచి ఒకటే చెప్తాను. 2019లో చిన్నమండం మండలంలో ఇన్ని ఓట్లు ఉన్నాయి. సంబేపల్లి, రామాపురం, లక్కిరెడ్డిపల్లి అన్ని ఒకే సైజు మండలాలు ఇవి. 27,000, 29,000 మధ్యలో ఉన్నాయి. అన్ని మండలాల్లో పోలింగ్ ఎక్కువ జరుగుతుంది, మన మండలంలో జరగడంలే. నేను మీ అందరికీ చేతులు జోడించి ఒకటే అడుగుతున్నా, తప్పకుండా ఈసారి మన మండలం అన్ని మండలాలతో సమానంగా కాకుండా ఎక్కువ ఓట్లేడు పోలు కావాలా. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు అంటే ఒక ఓటుతో అయినా గెలుస్తాం. బట్ ఈ ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్లలో ఎక్కడో మనకు తెలియని మండలాల్లో ఒక గ్రామంలో మనకు మెజార్టీ తగ్గితే తక్కువ ఓట్లు వస్తే ఈ ఏడాది ఎక్కువ వస్తే అది పూడుస్తుంది ఆ ఓట్లను. అందుకు దయచేసి ఎవరైనా కూడా మన వాళ్ళు బయట ఉన్నా, బెంగళూరులో ఉన్నా, మదనపల్లిలో ఉన్నా, ఎక్కడున్నా కూడా వాళ్ళందరినీ పిలిపించి ఓట్లు వేసే విధంగా మీరందరూ చర్యలు తీసుకోవాలి. అంతేగాని మన ఇంట్లో మన ఓట్లు వేసేసినామని చెప్పి సాయంత్రం వరకు 1 గంట నుంచి సాయంత్రం వరకు పోలింగ్ బూత్లన్నీ ఖాళీగా ఉంటాయి. అప్పుడు ఇంకేముందిలే అని చెప్పి సాయంత్రం పెట్టెలు మూసేటప్పటి వరకు మీరు నిద్రపోకూడదు. దయచేసి ప్రతి ఒక్క గ్రామంలో మన కార్యకర్తలు అయితేనే, మన అభిమానులు ఎవరెవరు ఉంటారో ఈ రోజు నుంచి ఎవరు ఉండారు, ఎవరు లేరు, ఎవరికి ఫోన్ చేయాలా, లేకపోతే మేము ఫోన్ చేస్తే వచ్చే కుటుంబాలు ఎవరైనా ఉన్నారా, అలాంటి వాళ్ళందరినీ మీరు గమనించండి, మా దగ్గర చెప్పండి. లేకపోతే మీరే ఫోన్ చేసి అందరినీ పిలిపించి ఓట్లు వేయించాలా. అలాగే నేను ఒకటే ఇంకోటి కూడా మీ దృష్టికి తీసుకొని పోతున్నా. ఎక్కడ వేరే మండలాలకు పోయి ఓట్లు అడుగుతా అంటేనే కూడా అక్కడ వాళ్ళు కూడా చెప్తారు, ఈ మీరు మల్లూరు వాళ్ళు, చాయిబండ వాళ్ళు, ఇక్కడ బోనుమూల వాళ్ళు అని చెప్తా వస్తారు. మీరు కూడా ఖాళీ సమయాల్లో సెల్లు తీసుకొని మన బంధువులు ఏడాడున్నారు అందరికి ఫోన్ చేసి చెప్పండి, పలానోళ్ళు నిలబడతాను మీరు చేయండి ఈసారి గట్టిగా. అక్కడోళ్ళు మీకు చెప్పినా చెప్పకపోయినా రేపు మీ సమస్యలు ఏమన్నా ఉంటే మేము పిలుచుకొని పోయి ఆయన నిలేస్తాం, మేము పని చేయిస్తామని ఆ విధంగా కూడా చెప్పండి. ఎందుకంటే ఒకటి మీరు గమనించాలా, రాయచోటి నియోజకవర్గం ఆషామాషి నియోజకవర్గం కాదు. అన్నూళ్ళలో గాలిలోనే తోళ్ళు మనం కష్టపడాలా. ఎందుకంటే అందరూ నానుడు ఉంది, పులివెందుల తర్వాత రాయచోటి రాయచోటి అంటారు. చాలా మంది నన్ను కూడా అన్నారు, యా ఊరు